ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతే నమ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నెల మహాగణపతి వ్రతం సంకష్టహర చతుర్థి ప్రతి నెల చేసే విధానాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. ఈ సంకటహర చతుర్థి, దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనంగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకట వ్రతం అంటారు. ప్రతి నెలలో కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో వచ్చేస్తుంది. ప్రదోష కాలంలో సూర్యాస్తమ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజు సంకష్ట చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజును సంకటహర చవితిగా తీసుకోవాలి. మామూలుగా అయితే భాద్రపద మాసంలో ఘనంగా వినాయక చవితి పూజ చేస్తాం. ఉండ్రాళ్ళు, కుడుములు నైవేద్యంగా పెడతాం. సద్గుణాలు ప్రసాదించమని గుంజీలు కూడా తీస్తాం. ఏడాదికోసారి కూడా నెల గణనాథుడిని మహాగణపతి అంశను పూజించే రోజు ఒకటి ఉంది. అదే ఈ సంకష్టహర చతుర్థి. పూర్వజన్మ పాపాలు ఈ జన్మలో కష్టాలను మోసుకొస్తాయనేది కర్మ సిద్ధాంతం సారాంశం కూడా. ఏ పుణ్యకర్మ చేయకపోతే జన్మలకు ఆ పాపాల జాబితా వెన్నాడుతూనే ఉంటాయి. తెలియనంత కాలం బాధ తప్పదు. తెలిసిన తర్వాత ఇంతైనా ఆ వలయం నుంచి తప్పించుకోవడానికి మనం ప్రయత్నించాలి. అది మనిషి యొక్క బాధ్యత. ఈ లక్ష్యంతోనే మన పెద్దలు సంకష్టహర చతుర్దశి ఒక సాధన ప్రక్రియను మనకు ప్రసాదించారు. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతాన్ని ఆచరించడం తెలిసిందే కదా. మళ్ళీ ఈ సంకష్ట చతుర్థి ఏమిటి, దీనిలో మహాగణపతిని అర్పించే విధానం ఏమిటి అన్న ప్రశ్న తలెత్తకమాందు ప్రతి ఒక్కరికి. జవాబు తెలుసుకుంటే మహాగణపతి మహిమ ఎంతటిదో స్పష్టమవుతుంది. కురుక్షేత్ర సంగ్రామంలో తనకు విజయం కలగాలని ధర్మరాజు పాపాలన్నీ పోయి తాను గౌతముడిని చేరాలని అహల్యాదేవి కలి పెట్టిన బాధతో నలమహారాజు నుంచి విడిపోయిన భర్తను కలుసుకోవాలన్న తపిస్తున్న దమయంతి ఈ వ్రతాన్ని చేశారని మన శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి. ఒక్కరేమిటి, పురాణ కాలంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించి తమ సంకల్పాన్ని నెరవేర్చుకున్న ఉదాహరణలు అనేకం ఉన్నాయి. నేటి రోజుల్లోనూ గణపతి దేవుడిని సంకష్టహర చతుర్థి వ్రతంతో ప్రసన్నం చేసుకున్న వారి సంఖ్య అపారంగా కనిపిస్తుంది. ఈ వ్రతం ద్వారా కష్టాలను పోగొట్టే దైవంగా మహాగణపతి మరింత స్పష్టంగా కనిపిస్తాడు. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని సంవత్సరాల తరబడి నియమనిష్టలతో చేసేవారు కూడా ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. ప్రతి మాసంలోనూ పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. వినాయక చవితి వ్రతాన్ని పగటిపూట చేస్తుంటారు, కానీ ఈ వ్రతాన్ని చంద్రోదయ సమయంలో మాత్రమే చేయాలి. అలా చేస్తేనే ఫలితం లభిస్తుందన్నమాట. వినాయక చవితి రాత్రి నాడు చంద్రదర్శనం దోషం, కానీ ఈ సంకష్ట చతుర్థి నాడు మాత్రం తప్పనిసరిగా చవితి తిథి చంద్రోదయ సమయానికి ఉన్నప్పుడు మాత్రమే వ్రతం చేయాలి, దర్శించుకోవాలి. ఆయనకు ధూప నైవేద్యాలతో ఆరాధన చేయాలి. అలాగా పూజ చేశాక చంద్రుడిని అర్ఘ్యం ఇచ్చి తీరాలి. ఇదే దైవ లక్షణం. ఇక సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలో ఈ సంకష్టహర చతుర్దశి గురించి తెలియజేయబడుతూ ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని అంటూ లేదు. అవి ఏమంటే, ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుంటే, అలాగే ఉద్యోగం రాకపోతే, అలాగే వీసా రాకపోయినా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కోరిక ఉంటుంది చాలామందికి. అలాంటి వారికి కూడా విదేశాలకు వెళ్ళడానికి, ఉన్నత విద్య చదువుకోవడానికి, వారు కోరుకున్న చదువుకోవడానికి, ఇలాగ సంతానం కొరకు ముఖ్యంగా ఎవరికైతే సంతానం వివాహమైన తర్వాత 4-5 ఏళ్ళ వరకు 2-3 ఏళ్ల వరకు సంతానం కలగదో అలాంటి వారు సంతానం కొరకు, అలాగే సంతానం విద్యలో రాణించకపోతే వారు విద్యలో రాణించడానికి, ఇలాగ ఏదైనా కోరిక కావచ్చు, వ్యాపారంలో వృద్ధి చెందడానికి, అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గడానికి, ఇలాగ ఏ కోరికైనా ఉండొచ్చు. ఆ కోరిక న్యాయమైనది అయితే, న్యాయబద్ధమైనది కోరిక మీరు సంకల్పం చెప్పుకుంటే తప్పకుండా మీకు ఆ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇకపోతే ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలుగా ఆచరించడము కానీ చేయవచ్చు. ఓపికంటే సంవత్సరం అంతా కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజు స్నానం చేసిన తర్వాత గణపతిని పూజించి తర్వాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీస్ తీసుకొని సుమారు 1/2 మీటరు చదరం గల ఎరుపు లేదా తెలుపు రంగు గల కాటన్ గుడ్డను కానీ తీసుకొని
గణపతి ముందు ఉంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలిపి 3 దోసిళ్ళు గుప్పిళ్ళు బియ్యాన్ని అందులో ఉంచాలి, అందులో పోయాలి. ఆ తర్వాత 2 ఎండు ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణ ఉంచి తమలపాకులను 2 తమలపాకులు కూడా అందులో ఉంచాలి. మనసులోని మీ కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టాలి. దాన్ని స్వామి ముందు ఉంచి ధూపం దీపం నైవేద్యంతో అగరత్తులు వెలిగించి టెంకాయ లేదా పళ్ళు నివేదన చేయాలి. ఇంట్లోనే ఒక చోట గణపతిని ఉంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని మాత్రం తీయకండి. శారీరకంగాను మానసికంగాను స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం, అంతేకాని ఎన్ని టెంకాయలు సమర్పించాము ఎన్ని పళ్ళు వేయించామన్నది ముఖ్యం కాదు. సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజలు చేయాలి. సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థం కానీ ఉప్పు తగిలిన కలిసిన వేయబడిన పదార్థాలు కానీ ఏవి తినకూడదు. పాలు పళ్ళు పచ్చి కూరగాయలు మాత్రం తినవచ్చు. నిమ్మరసం తాగినా పర్వాలేదు. అనుకున్న సమయం ప్రకారం మీరు మీ ఓపికను బట్టి 3 నెలలు కానీ 5 నెలలు కానీ 11 నెలలు కానీ లేదా 21 చవితులు కానీ పూర్తి అయ్యేంత వరకు ఇలాగే సంకటహర చవితి చేయాలి. అసాధ్యంగా మీరు ఎక్కువ రోజులు పెట్టుకుంటే చేయలేకపోతే ఇబ్బంది, కాబట్టి మీ వీలును బట్టి మీ ఓపికను బట్టి చేసుకోండి, సంకల్పం చేసుకోండి. చంద్రోదయం తర్వాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప దీప నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ఉడుపుకట్టె బియ్యంతో పొంగల్ చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి. ఈ వ్రతం వల్ల ఎలా మీకొక ఏదైనా కోరిక అయినా సిద్ధిస్తుందని ఇంతకుముందు చెప్పిన వాటిలో ఏదైనా సరే న్యాయమైనది నిజాయితీ గలగా మనకు మానసికంగా ఇబ్బంది పడుతుంటే తప్పకుండా ఆ గణపతి మీ కోరికను తీరుస్తాడు. ఈ సంకష్టహర చతుర్థికి సంబంధించి పురాణాల్లో కథ కూడా ఉంది. ఈ వ్రతానికి ప్రత్యేక వ్రత కథ కూడా ఉంది. 5 అధ్యాయాలతో ఉన్న ఈ కథలో రుక్మిణి పుట్టింట్లో ఉన్నప్పుడు ప్రద్యుమ్నుడిని శంబరాసురుడు అనే రాక్షసుడు మాయ చేసి తీసుకెళ్ళినప్పుడు జరిగిన వృత్తాంతం కనిపిస్తుంది. కొద్ది కాలానికి లోమష మహర్షి సూచన మేరకు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసి రుక్మిణి శ్రీకృష్ణులు మళ్ళీ ప్రద్యుమ్నుడిని తమ ఇంటికి తెచ్చుకోగలుగుతారు. అలాగే బాణాసురుడి ఇంట్లో బంధితుడైన శ్రీకృష్ణుడి కుమారుడు అనిరుద్ధుడు ఈ వ్రత ఫలితంగానే రాక్షసులను జయించి తాను వలసిన ఉషను పొందగలుగుతాడు. ఆ సందర్భంలో బ్రహ్మదేవుడు చతుర్థి వ్రత మహిమను వ్రతాచరణ విధానాన్ని వివరించినట్టు మనకు పురాణం ద్వారా భాగవతంలో తెలుస్తుంది. వ్రత కథలోని 4వ అధ్యాయంలో ఏ కారణం చేతనైనా వ్రతం చేసే అవకాశం లేనప్పుడు వ్రతాన్ని తిలకించి చివరిలో ప్రసాదాన్ని స్వీకరించిన పుణ్యం దక్కుతుందని సందేశం ఇచ్చారు. కృతవీర్యుడి కథ ఆసక్తికరమైనదే. ఆ రాజు ప్రజలను కన్నబిడ్డల్లా పాలించేవాడు. ఏనాడు ధర్మం తప్పలేదు. అయినా ఎంతో కాలం దాకా పిల్లలు కలగలేదు. సంతాన భాగ్యాన్ని పొందాలన్న కోరికతో రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి ధర్మపత్ని సమేతంగా అడవులకు వెళ్ళి బ్రహ్మను ఉద్దేశించి తపస్సు చేస్తాడు. భక్తికి మెచ్చి విధాత ఏడాది పాటు నియమనిష్టలతో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే మీ మనోవాంఛ సిద్ధిస్తుందని అభయమిస్తాడు. దాంతోపాటే కృతవీరుడి పూర్వజన్ముడు వివరాలు చెప్తాడు. పూర్వజన్మలో అతడు పరమ దుర్మార్గుడు. అతడికి గణపతి అనే కొడుకు ఉండేవాడు. ఓ సంకష్టహర చతుర్దశి నాడు చంద్రోదయ సమయంలో గణపతి గణపతి అంటూ 1కి 10 సార్లు కొడుకును పిలిచి భోజనం పెడతాడు. ఆ నామస్మరణతోనే మహావ్రతాన్ని ఆచరించినంత ఫలితం దక్కిందట ఆయనకు. మరుజన్మలో రాజుగా పుట్టాడు. పాపశేషం వల్ల సంతానం మాత్రం కలగలేదు. కృతవీరుడికి ప్రతిఫలంగా పుట్టినవాడే కార్తవీరార్జునుడు. తండ్రి బాటలోనే వ్రతం చేసి కార్తవీరార్జునుడు 1000 చేతులను మహాబలాన్ని సంపాదించుకున్నాడు. గణనాథుడి మహిమ ఈ వ్రతంలో మనకు చాలా ప్రస్ఫుటంగా ప్రకటితం అవుతుంది. ఈ సంకష్ట గణపతి స్తోత్రం కూడా ఉంది. ఈ వ్రతం చేసిన వెంటనే ఈ స్తోత్రాన్ని కూడా మీరు పారాయణ చేసుకోండి. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమాయు కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయం శృత్యం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టకం నవమం పాలచంద్రం చ
దశవంతు వినాయకం, ఏకాదశం గణపతిం, ద్వాదశంతు గజాననం, ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యా పఠేన్ నిత్యం నచ విఘ్న భయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థి లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనం, పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం చతుర్మాసై ఫలం లభేత్. సంవత్సరేణ సిద్ధంచ లభతే నాత సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్. తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః అని ఈ స్తోత్రాన్ని కూడా పారాయణం చేయండి. దీనివల్ల మీకు మీ కామ్యాలన్నీ తీరుతాయి. ప్రతి విషయంలోనూ మీకు న్యాయంగా, నీతిబద్ధంగా, మీకు అనుభవంలో అనారోగ్య సమస్యలైనా కూడా తగ్గుతాయి. తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించి మీ కోరికలు తీర్చుకోండి. శుభమస్తు.